రాజు వెడ్స్ రామాబాయ్ సినిమా అంటే ఇది అన్న. నేను చాలా రోజులు ఎన్నో సినిమాలు చూసిన, ఒక 100 రూపాయలతో సినిమా చూసిన అంటే ఫస్ట్ టైం అన్న. చాలా బాగుంది సినిమా. మొత్తం ఒక విధానం అంటే పల్లెటూరు లొకేషన్లో, పల్లెటూరులో లవ్ స్టోరీ ఎలా ఉంటుంది, రియల్ స్టోరీ. అండ్ చాలా బాగా కనెక్ట్ అయిందన్న. మెయిన్గా హీరో అండ్ హీరోయిన్ వాళ్ళిద్దరు మాత్రం అసలు మర్చిపోలేమన్న. రాజు అండ్ రామాబాయ్ వాళ్ళిద్దరు క్యారెక్టర్ జీవించేసిన భయ. స్టోరీ అంటే ఇలా. డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. నేను ఇన్ని సినిమాలు చూసినా కానీ ఒక ఎంజాయ్గా 100 రూపాయలు పెట్టడానికి న్యాయం జరిగిందంటే ఈ సినిమానే భయ. చాలా బాగుంది. మెయిన్గా అన్న ఆ హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ వేసిండు. ఎంత సైకోగాడ నాయన. ఇలా కూడా తండ్రులు ఉంటారా ఏంది భయ్యా? ఆయనకు వస్తే ఒక భయం అనిపిస్తానా? ఆయన ఎంటర్ అయితే భయం అనిపిస్తానా? అసలు అతను ఎవరు? మన చేతిని జొన్నలు కట్ట మన డిజిటల్ అన్న. అరే సార్ మీరు మాత్రం మీకు దండం అయిపోవాలి సార్. ఒక కమల్ హాసన్, జూనియర్ కమల్ హాసన్ అనుకోవాలి. ఏం యాక్టింగ్ అన్న. ఇట్లా కుంటుకుంటా వస్తాడు. 10 నిమిషాలు సస్పెండ్ ఇస్తాడు అన్న. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకోటి క్లైమాక్స్ మాత్రం భయ్యా, నేను ఎప్పుడు ఇన్ని సినిమాలు చూసాను నా జీవితంలో, ఇలాంటి క్లైమాక్స్ ఎక్కడా లేదు. ఈ క్లైమాక్స్ చూడాలంటే సినిమాకి రండి. గూస్ బంప్స్ అన్న. నాకే చాలా బాగా నచ్చింది. మెయిన్గా డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు అమీర్పేటలో డైరీ మీద తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సినిమాలో కంటెంట్ ఉంది. ఇలాంటి సినిమాని మన ఊరోలో సినిమా కాదు, ఇది మన సినిమా అన్న. మేము కూడా ఊరోళమే. ఊరి నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు లేరన్నా. సో మంచి కంటెంట్ సినిమా. ప్లీజ్ రండి, సినిమా చూడండి. థ్యాంక్ యూ. కిండర్ జాయ్ క్లైమాక్స్